ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఎన్పిఎస్ అంటే నేను నెలకి 12,000 కనుక పెడితే నాకు 20 ఇయర్స్కి ఎంత రిటర్న్స్ వస్తాయో ఒకసారి వివరంగా. సో బేసికల్గా ఒకటి ఎన్పిఎస్ అంటే ఇది రిటైర్మెంట్ ప్లానింగ్ అండి. అంటే ఒక సింగిల్ గోల్ అది. అంటే కేవలం రిటైర్మెంట్ కోసం మీరు ప్లాన్ కనుక చేసుకుంటే ఎన్పిఎస్ ఈజ్ టూ గుడ్. ఎన్పిఎస్లో మళ్ళీ మీకు చాయిస్ ఇస్తారండి. అచ్చం డెట్లో పెట్టాలా, లేదా డెట్ ప్లస్ ఈక్విటీ కాంబినేషన్ పెట్టాలా, లేదా ఈక్విటీ మెజారిటీ పెట్టాలా. మీకు ఈక్విటీ 75% పెట్టి ప్లానింగ్ ఉంది, చాయిస్ ఉంటుందన్నమాట. మళ్ళీ అగైన్ ఏజ్ పెరిగే కొద్దీ డెట్లోకి ఎక్కువ అలకేట్ చేస్తారు. అందుకని ఏజ్ 50 తర్వాత ఈక్విటీలో ఉంచరు నిన్ను. కాబట్టి ఎంగేజ్లో ఉన్నప్పుడైతే నువ్వు చాయిస్ తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎన్పిఎస్ తీసుకున్నప్పుడు కనుక మీరు ఈక్విటీ మెజారిటీ ఆప్షన్గా తీసుకున్నారనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ యావరేజ్ రిటర్న్స్ 12 to 15%. ఎనీవేర్ బిట్వీన్ 12 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్టిల్ కంపేర్ టు అదర్ రిటైర్మెంట్ స్కీమ్స్తో పోల్చుకుంటే, ఏది పోస్టల్ రిటైర్మెంట్ ఫండ్స్ కానీ, లేకపోతే బ్యాంక్ రిటైర్మెంట్ ఫండ్స్తో పోల్చుకున్నా, లేదు అంటే ప్రావిడెంట్ ఫండ్తో పోల్చుకున్నా, లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్తో పోల్చుకున్నా, వీటన్నిటితో పోల్చుకుంటే ఇది సూపర్. ఎందుకంటే 12% ఇస్ టూ గుడ్ రిటైర్మెంట్ ఫండ్స్లో అనుకుంటే. ఓకే, సిన్స్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కనుక మీకు దీంట్లో మోర్ దెన్ 12% కనపడుతుంది. అందుకని మీరు 12 to 13-14% ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ 20 years మీద. అండ్ ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే 60% మనీకి వితౌట్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్. రిటైర్మెంట్ అయితే నీకు కావాలంటే ఇచ్చేస్తారు. మిగతా 40% మాత్రం మీరు యాన్యుటీ తీసుకోవాలి, పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ టూ గుడ్ ఫండ్ ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ వాళ్ళకి. మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి బెనిఫిట్ ఉందా అంటే లేదు. మ్యూచువల్ ఫండ్స్లో నువ్వు ఎంత సంపాదించుకున్నా సరే ఫస్ట్ వచ్చే 1.25 lakh మాత్రం ట్యాక్స్ ఫ్రీ. మిగతా వాటికి మీరు 12.5% ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, రెండోది దీన్ని కూడా ఎన్పిఎస్లో ఉంచుకోవచ్చు కావాలంటే. ఎన్పిఎస్ కన్నా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ట్యాక్స్ పడుతుంది మొత్తం నీకు, గ్యారంటీ లాంటివి ఉండవు అనమాట. కానీ మధ్యలో డ్రాప్ అయిద్దాం అనుకున్నట్టు ఇది బాగుంటుంది. అదైతే కేవలం రిటైర్మెంట్ ప్లానింగ్ ఎన్పిఎస్ అనేది. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. రిటైర్మెంట్ కోసం వాడచ్చు, హౌసింగ్ కొనుక్కుందామని వాడుకోవచ్చు, కిడ్ ఎడ్యుకేషన్ కోసం వాడచ్చు, జనరల్ సేవింగ్ కోసం వాడచ్చు, అన్ని పర్పస్ కోసం వాడచ్చు అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రాల్ అవ్వచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఏం లేవు. ఎవ్రీ ఇయర్ 1.25 lakh తప్ప. ఎన్పిఎస్ సింగిల్ పర్పస్, కేవలం రిటైర్మెంట్ కోసం అనమాట. అది ఎన్పిఎస్ ఫోర్స్ఫుల్గా ఖచ్చితంగా కడతాము. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, మధ్యలో డ్రాప్ అవ్వచ్చు, చెప్పలేము. అది నీ ఎమోషనల్ బ్యాలెన్స్ మీద పెట్టుంటుంది అనమాట. సో బోత్ ఆర్ టూ గుడ్ ప్రొడక్ట్స్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి. బట్ మీరు కనుక నాకు మల్టీపర్పస్ కావాలనుకుంటే రికమెండ్ గో ఫర్ ది మ్యూచువల్ ఫండ్. పర్టికులర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళమంటాను. ఓకే, వాలటిలిటీ ఎక్కువ ఉన్నా సరే మీరు ఎస్ఐపిలో కడుతున్నారు కాబట్టి ఇది బాగుంటుంది. అచ్చం రిటైర్మెంట్ కోసమే ట్యాక్స్ బెనిఫిట్ కూడా కావాలనుకుంటే కనుక ఎన్పిఎస్కి వెళ్ళండి. బట్ రెండింటిలో బ్లైండ్గా ఒకదాన్ని చూస్ చేసుకోమంటే నేను మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఎన్పిఎస్లో ఉన్న ట్యాక్సేషన్ తప్ప మిగతా మొత్తం దీంట్లో ఉన్నాయి. ప్లస్ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నేను విత్డ్రాల్ చేసుకోవచ్చు. ప్లస్ నేను కావాలంటే అచ్చం ఈక్విటీలో లైఫ్ టైం ఉండొచ్చు. ఎన్పిఎస్లో లైఫ్ టైం ఉంటూ కుదరదు. మీ ఏజ్ 50 వచ్చిన తర్వాత డెట్లో మూవ్ చేస్తారు మొత్తాన్ని. కాబట్టి నీ రిటర్న్స్ తగ్గిపోతాయి అక్కడ నుంచి. అందుకని ఎన్పిఎస్లో కన్జర్వేటివ్ ఎక్స్పెక్టేషన్ 12 to 14%. అండ్ దీంట్లో మాత్రం లైఫ్ టైం మీకు కావాలంటే 18% మెయింటైన్ చేయొచ్చు. ఈక్విటీలో వాలటిలిటీ ఉంటుంది అంటే అవును ఉంటాయి, దాంట్లో కూడా ఉంటుంది. డెట్ ఎక్కువ ఉంటుంది, ఉన్నప్పుడే వాలటిలిటీ తగ్గిద్ది ఎన్పిఎస్లో. అంతే, రెండు కూడా మార్కెట్ ప్రోన్ కాబట్టి రెండింటిలో వాలటిలిటీ ఉంటుంది. ఎన్పిఎస్ లిటిల్ బిట్ బ్యాలెన్స్డ్ అప్రోచ్, ఎందుకంటే డెట్లో కూడా పెట్టారు కాబట్టి. బట్ రిటర్న్స్ వైజ్గా మీరు 20 years టైం ఇస్తున్నారు కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్. కాకపోతే నేను రిటైర్మెంట్కి 1 or 2 years ముందు దీన్ని మొత్తం తీసుకెళ్ళేసి నేను డెట్ ఫండ్లో పెట్టేస్తాను. కాబట్టి నాకు కూడా సేఫ్టీ ఉంటుంది. కాబట్టి మై చాయిస్ గోస్ టు ద మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. థ్యాంక్ యూ. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ. అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి,
ఇండెక్స్ ఫండ్స్ కూడా, ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.